హాయ్ హలో అందరికీ నమస్తే అండి. చికెన్ అంటే ఇష్టంగా తినేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది నా ఓన్ రెసిపీ, చాలా బాగా వచ్చింది. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టచ్చు, పప్పులోకి సైడ్ డిష్ కింద కూడా మనం పెట్టచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్దాము. మిక్సీ జార్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ ఒక 1/2 kg మిక్సీ పట్టుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కాస్త జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము. బీరకాయలు తీసుకుందామండి. బీరకాయలు పైన ఉన్న కాడ ఏదైతే ఉందో కాడ మాత్రమే తీసాను, తొక్క నేను చెక్కలేదండి. చూసారుగా, వీడియోలో చూపిస్తున్నాను. లోపల ఉన్న గుజ్జుని తీసేయాలి. గుజ్జుని వేస్ట్ చేయ అవసరం లేదండి, మసాలాలోకి మనం యూజ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ తెలియజేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఒకసారి స్పూన్తో కలిపేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, కాస్త కారం, పసుపు, ఉప్పు, అలాగే ముందుగా మనం బీరకాయలోంచి గుజ్జు తీసాం కదా, గుజ్జు వేసి మసాలా ముద్ద రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మసాలా ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా ముద్ద ఏదైతే ఉందో మనం ముందుగా రెడీ చేసుకున్న బీరకాయ ముక్కల్లోకి అమర్చాలి. గుత్తి వంకాయకి అమర్చుతాం కదా, అలాగే అమర్చాలి. వీడియోలో చూపిస్తున్నానండి. ఎక్కడ గ్యాప్ లేకుండా మసాలాని చక్కగా పట్టించాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ కింద పెట్టేసినా సరే చాలా ఇష్టంగా తింటారు. 2 చెంచాలు ఆయిల్ వేడి చేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బీరకాయ ముక్కల్ని వేసి చిన్న మంట మీద 2 వైపులా తిప్పుతూ బాగా వేయించుకోవాలి. బీరకాయ త్వరగానే వేగిపోతుంది. లోపల చికెన్ కూడా మనం మిక్సీ పట్టేసాం కాబట్టి చాలా త్వరగా వేగుతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ మాత్రం చేసిన తర్వాత మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు పిల్లలు. చాలా చాలా బాగుంటుంది. మనం పప్పులోకి సైడ్ డిష్ కింద కూడా తీసుకోవచ్చు. దీన్ని చక్కగా వేయించుకోవాలి చిన్న మంట మీద. చూసారా, మంచి కలర్ వచ్చాయి, చక్కగా వేగిపోయినాయి. వీటిని ఇలా ఉత్తి నూటిన స్నాక్స్ కింద కూడా తినేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.